స్వాగతం అండి. సో మొదటిగా రోజు ప్రశాంతంగా అందంగా కనిపించే చంద్రుడు, తెల్లగా మెరిసిపోయే చంద్రుడు ఒక్కసారిగా ఎర్రగా మారిపోతున్నాడు. అంటే రెడ్ అనే కలరే ఒక అశుభానికి, అంటే సాధారణంగా పూజల్లో రెడ్ అనేది మంచిగానే కనిపిస్తుంది. బట్ ఇలా చంద్రుడు, తెల్లగా ఉండే చంద్రుడు ఒక్కసారిగా ఎర్రగా మారిపోతున్నాడు. అది ఒక బ్లడ్ మూన్, అంటే ఆ పేరు కూడా కొంచెం వినడానికి ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది. మరేంటి, దీన్ని ఒక అద్భుతంగా చూడాలా లేకపోతే ఒక అరిష్టంగా భావించాలా? జ్యోతిషపరంగా మీరేం చెప్తారు? చాలా చక్కని విషయం అడిగారండి. ఇంతకీ ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం ఏంటంటే, మనం అందరూ చూసేది చంద్రుడు మిల్క్ బాయ్. అంటే మనకు ఆయన ఒక చంద్రకిరణాలు అనేది ఈ భూమండలం పైన అత్యంత ఆరోగ్యాన్ని, అలాగే చండకిరణాలు అంటారు, చల్లదనాన్ని, ఒక ప్రశాంతతని, మనశ్శాంతిని కలగచేస్తాడు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే చంద్రుడికి మనకు అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే మనసుకు సంబంధించినటువంటి కారకుడు. మనలో మనసుకి ఆయన ప్రధాన కారకుడు అనమాట. దాన్నే మనం శ్లోకంలో కూడా ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్తు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ మనః పీడోపశాంతి, అంటే నన్ను, నా మనసుని పీడించవద్దు అని. అయితే దీని యొక్క ప్రభావం ఏమిటి అంటే, చంద్రుడు క్షీణించినప్పుడు ఇటువంటి ప్రభావం అనేది మనిషిపైనే కాకుండా భూమిపైన ఎక్కువగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ఆ యొక్క నష్టం ఏమిటి అని అంటే ఎంతవరకు ఉంటుంది అంటే, ఈ గ్రహణ సమయంలో వాళ్ళ ఎవరెవరి జాతక రీత్యా వాళ్ళ యొక్క ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, వాళ్ళ జన్మించినటువంటి సమయాన్ని బట్టి, అమావాస్య గడిలకు ముందు జన్మించినటువంటి వాళ్ళకి మానసికంగా, సైకాలజికల్గా, మెంటల్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, తన మనసులో తానే మాట్లాడుకుంటూ ఉండడం, లేదంటే భయపడుతూ ఉండడం, కంగారు పడుతూ ఉండడం, టెన్షన్ పడుతూ ఉండడం, ఎవరు లేకపోతే ఒంటరిగా ఉంటే ఎక్కువగా భయపడుతూ అన్నీ ఆలోచిస్తూ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క ప్రభావం అనేది మనిషిపైనే కాకుండా భూమిపైన కూడా ప్రభావితం.